మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా డిసెంబర్ 16వ తారీఖు నుంచి మొదలైనటువంటి ధనుర్మాసము గోదా రంగనాయక స్వామి శ్రీ పూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. ఈ యొక్క గోదా కళ్యాణంతో ఈ రోజుతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని భగవద్ బంధువులందరికీ మంగళాశాసనాలు కలగాలని చెప్పేసి మేము ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నమస్తే సార్. చెప్పమ్మా. ఎలా అనిపించింది? అమ్మ 1 మంత్ నుంచి మేము గోదా అమ్మవారి వ్రతం బట్టి చేస్తున్నాము. ప్రతిరోజు 5 o'clock వచ్చి 8 o'clock వరకు అవుతుంది. మేమంతా భక్తి శ్రద్ధలతో ఈ పూజ అమ్మవారి పూజ నిర్వహించుకున్నాం. గోదా రంగస్వామి వ్రతం బట్టి దివ్యంగా చేసుకున్నాం. అమ్మ మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఆరోగ్యపరంగా అన్ని విధాలు బాగుంది. మేము గత 12 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఈ వ్రతం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చేసుకుని 30 రోజులు దివ్యంగా ఈ కార్యక్రమం చేసుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సిస్టమేటిక్గా జరిగింది. చాలా సంతోషం. అందరు భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఎవరి ఇయర్ గత 20 years నుంచి నేను ఇక్కడ చూస్తాను. ఏర్పాట్లు చాలా జరిగినాయి. గోపీనాథ్ ఆధ్వర్యాన అన్ని బాగానే జరిగినాయి. అంత బాగానే ఉంది. కాకుండా కొంచెం క్రౌడ్ వచ్చింది, కొంచెం అది కాబుల్గా ఉంటుంది.